మేము చాలా రోజుల తర్వాత ఒక ప్రదేశానికి పోతున్నాము. చిన్నప్పటి నుంచి ప్రదేశం అంటే చాలా ఇష్టం. చాలామంది మా ఊరోళ్ళు గానీ, తెలిసినోళ్ళు గానీ, ఆయన అంతేకాకుండా ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లలో చూసి, అబ్బా! ఈ ప్రదేశం ఇట్లుంటదా? మనం ఎప్పుడన్నా పోతామా? మనసుంటి గరీబోళ్ళతోని పోవుడయితదా? మన జేబులలో తిప్పి కొడితే నీ యవ్వ 5, 6 వందలుండయి. ఓరి నీ యవ్వ వేలు వేలు పెట్టుకొని గీడి దాకా పోతామా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మస్తు అనుకుంటుంటిమి. అంతెందుకు ఒక వయసొచ్చిన తర్వాత మా దోస్తు వాళ్ళు గూడా తెలిసినోళ్ళు పోతా ఉంటే మస్తు బాధ అనిపిత్తుండే. అబ్బా! మేమెప్పుడు పోతాంరా అని చెప్పేసి. కానీ చాలా రోజుల తర్వాత మా కష్టం వల్ల, మా కళ వల్ల 10 మందిని నవ్వించుకుంటూ, అప్పుడప్పుడు 10 మందికి హెల్ప్ చేసుకుంటూ, ఒక్కొక్కసారి మోటివేషన్ వీడియోలు చేసుకుంటూ, ఒక పూట తిని, ఒక పూట తినక, చిన్న ఫోన్లల్లో వీడియోలు చేసుకుంటూ, తర్వాత డబ్బింగ్ కష్టాలు పడి, మెల్లమెల్లగా మీ అందరి అభిమానం పొంది, మంచిగా ఎదిగినాం దేవుడి పుణ్యాల. ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. ఆ ప్రదేశానికి పోతున్నాం. ఆ ప్రదేశం ఏందో మీ అందరికీ చూపెడతా. సో ఆల్రెడీ తమ్మునిలో విషయం మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. గోవా. గోవా వెళ్ళాలని మస్తు మందికి ఉంటుంది కాక, అబద్ధం ఎందుకు? మీకు కూడా మీ గుండెల మీద చేతేసుకొని చెప్పుర్రి. మీకు కూడా చాలామందికి గోవా వెళ్ళాలని ఉంటుంది. కాకపోతే మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, మన కుటుంబ పరిస్థితుల వల్ల మనం గోవాకైతే వెళ్ళలేకపోతుంటాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలని చాలా ఇష్టం. ఏంటంటే మీదికెంచి పోతే విమానం పోతుందని చూసి నవ్విడా తప్పించి, మనకు దాన్ని దగ్గర నుంచి చూసి దాన్ని ఎక్కుడంటే అదొక కిస్మత్ అని చెప్పాలా. అది దేవుడు రాసిపెట్టి ఉంచిండు. మీ అభిమానం పొందాలా, ఇట్లా గోవా పోతున్నా అని చెప్పేసి ముందే రాసిపెట్టి ఉంచిండేమో. అందుకే కావచ్చు వట్టప్పుడు ఆగమాన్ తిరిగి ఆలీలతోని మాటలు పడి నువ్వు ఎప్పుడు ఇంతే ఉంటావారా అని చెప్పేసి ఎన్నో మాటలు పడ్డాం, ఎన్నో తిట్లు పడ్డాం. కానీ ఇయ్యాలటి రోజు మీ అందరి అభిమానం పొంది నేను ఇంత మంచి స్థాయిలో ఉన్నాను అని అంటే దానికి కారణమైతే ఫాలోవర్స్ అనే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా నా తల్లిదండ్రులు, ఆయన అట్లనే నన్ను అభిమానించే నా కొంతమంది దోస్తులు. ఇంకోటి ఏంటంటే నా మీద ఏడ్చే నా ఊరోళ్ళు కూడా కొంచెం నాకు మోటివేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే కనుక నన్ను ఎక్కిరించి నీతోనేం కాదు, నీ బతికింతే కిరాయింటా బతికేటోడివి, జేబులో ఒక 100 రూపాయలు ఉండనోడివి, నువ్వేం బీకుతావురా అని చెప్పేసి వాళ్ళట్లా నన్ను మోటివేషన్ చేసి, వాళ్ళ తిట్ల ద్వారా, వాళ్ళ విమర్శల ద్వారా నన్నైతే చాలా మోటివేషన్ చేసి, ఒక కోపంలో వడగొట్టేసి నన్ను ఈ స్థాయిలో ఉంచిరు అనుకోవాలా. ఎందుకంటే ఒకప్పుడు చాలా కోపం ఉంటుండే, చాలా దోస్తాను ఉంటుండే, చాలా తిరిగినాం, దోస్తాల కోసం చాలా పెట్టినాం, మస్తు మంది దగ్గర మోసపోయినాం. అంతేందుకు ఇంట్లో గరీబ్ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక పూట తిని, ఒక పూట తినకున్నా కూడా ఎన్నో జాబులు చేసి, ఎన్నో షాపులల్లో పనిచేసి, ఓన్ని అవ ఇక చెప్పుకుంటుందంతా ఎందుకు, నీ అవి ఒక బతుకు జట్కా బండి లెక్క గోపి జట్కా బండి అయిపోతుంది. మీకు అవన్నీ ఎప్పొద్దిగో ఇది సిద్దిపేట లొకేషన్, ఇక ఫ్లైఓవర్ దాటుతున్నాం అన్నట్టు. మేము ఎవరెవరం పోతున్నాం అంటే నేను అండ్ అలానే మన మిస్టర్ కామ్రేడ్ రోహిత్ గాడు, అండ్ అట్లనే రవి అరుణ్ తేజ పింఛన్ పిల్లోడు మా తమ్ముడు, మీకు తెలిసే ఉంటుంది. ఇక మీరేమనుకుంటారు, మా మోగడు అనుకుంటారు. ఇక మేములో నవ్వించడానికి కొంగేసుకున్న అట్లుండేటోని ఇట్లా మారిపోయినా. ఒక 10 మంది నవ్వులోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాం. మొత్తానికి ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. మెయిన్గా 2 పిల్లర్స్ ఉన్నారు మాతోని, సిద్దిపేట ఆర్కే సాయి అన్న అండ్ అట్లనే సాయి కిరణ్ రెడ్డి అన్న. వీళ్ళిద్దరు మేము ఎదగక ముందు నుంచి ఇప్పటి వరకు ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇక మాటలలో చెప్పలేము. అంత మంచి వ్యక్తులు. వాళ్ళు కూడా మాతో గోవా రావడం జరిగింది. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ దాకా పోతే ఎయిర్పోర్ట్లో ఏం చేయాలో కూడా తెలియదు. అసలు కథ అన్నట్టు మనది. ఇక బోర్డింగ్ పాస్ చేయడం ఉంటుంది, ఎట్లు ఎక్కాలా, ఎటు ఎవరాలా, చెకింగ్లు ఉంటాయి. ఇక భయం ఉంటుంది కదా. మేము ఉన్నంతమ్మా నీకేం బాధ, మేమంతా చూపెడతామని చెప్పేసి వాళ్ళిద్దరు మాతో రావడం జరిగింది. అగో మా బాబాయ్, అరుణ్గడల బాబాయ్, నాకు కూడా బాబాయే. ఎందుకంటే బాబాయ్ అంత మంచితనం ఇక ఇంకేడ చూడలేమన్నట్టు. మా కోసము అంత ట్రాఫిక్లో కూడా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి మేము లోపలికి పోయేంత వరకు చూసి, నిజంగా బాబాయ్, లవ్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంతసేపు ఉండి మళ్ళీ పోయేటప్పుడు కూడా రిసీవ్ చేసుకుంటాడు బాబాయ్, అత్త అని చెప్పేసి అంటుండవు. బాబాయ్ కనబడుతున్నాడా? బాబాయ్కి థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అని చెప్పేసినాం. ఎందుకంటే మస్తు అవస్థల మీద టైం తక్కువ ఉండే, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే, ఆగమాగం మీద వచ్చేసినాం. మన సాయన్న నేనైతే బయలుదేరుతున్నాం. నేను చూడు ఇక భయం కనబడద్దని అద్దాలు పెట్టుకున్న గుడ్డోడు లెక్క. ఇక మన వాళ్ళు అయితే వీడియోలు ఎక్కడ అక్కడ తలిగిపోతారు. ఎయిర్పోర్ట్లో వచ్చినాక అరుణ్ గాడు వెనక వీడు ఎట్టున్నాడు. సాయన్న నేనైతే వచ్చినాము. నిజంగా గోవా 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 అని అంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు. గోవాకి ఎందుకు పోతారు రా బాయ్ అని అంటే, ఒక పీస్ఫుల్ లైఫ్, దునియాతో సంబంధం లేకుండా, ఈ మనుషులతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి గోవాలో ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కాకపోతే పైసలు ఉండాలి కదా, పైసలు ఉండయి. చాలామంది అందుకే రాలేకపోతారు. సో మేము ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయినాం. ఇది పార్కింగ్ ఏరియా అన్నట్టు. ఇక లోపట్లకు మెల్లమెల్లగా నడుచుకుంటూ పోయేసరికి నాకు కొన్ని సీన్స్ కనిపించినాయి. లిటరల్లీ నాకైతే కళ్ళకెంచి నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే చాలామంది బతుకు తెరువు కోసం దుబాయ్, గల్ఫ్ దేశాలు, మస్కట్, సౌదీ, ఇట్లా చాలామంది మన తెలంగాణ నుంచి అయితే 90% మంది దుబాయ్ వెళ్ళి గల్ఫ్ దేశాలల్లో చాలా అవస్థలు పడి కుటుంబానికి దూరమై బతుకుతూ ఉంటారు. ఆడ యువత మీకు కనబడుతుంది కావచ్చు. వాళ్ళు బాధపడుకుంటా వాళ్ళని సాగదోలుడు. నిజంగా
ఈ దుబాయ్ కష్టాలు అనేవి నేను కూడా అనుభవించిన. ఎందుకంటే నేను పోలేను, కానీ మా ఇంటి నుంచి మా పెద్దన్న పోయిండు. అప్పుడు మా సిచ్యువేషన్ బరాబర్ లేక, ఇంకా కుల చెప్పాలంటే ఇంటికి కిరాయి కట్టే పరిస్థితులలో లేక, మా అయ్య బరాబర్ లేకపోతే అప్పుడు మా పెద్దన్నయ్య కూడా దుబాయ్ పోయినుండే 3 ఏళ్ళు. అవన్నీ నాకు యాదికి వచ్చినాయి అన్నట్టు. మా అన్నను కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టాలన్నా ఎప్పుడు బయటకు పంపించేది కాదు. కాకపోతే దుబాయ్ దేశాలు వెళ్ళి బతుకుతున్న వాళ్ళందరికీ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నాకు తెలిసి 40% మంది వాళ్ళే ఉన్నారు, గల్ఫ్ దేశాలు వెళ్ళే వాళ్ళే. కొంతమంది వచ్చే వాళ్ళేమో ఆనందంతో వచ్చి చాలా రోజులకి చూసిన ఆనందంలో వాళ్ళు ఉంటే, ఇప్పుడు కొత్తగా పోయేటోళ్ళు అయితే బాధపడుకుంటా సాగదోలుతున్నారు అన్నట్టు. మొత్తానికి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. నేను అద్దాలు తీసేసిన, ఎంతకన్నా మంచి కనబడతలేదు పొద్దుపోయిందని చెప్పేసి. ఏం కారణంగా ఆడి సొంపులు ఆడున్నాడు అనుకో. ఇక నేను నడుతున్నా, ఇక దిద్దబట్టి నడుతున్నా, ఫ్లైట్ అందదా అబ్బాయి అని చెప్పేసి. ఎందుకంటే మనము బస్ దగ్గరికి పోతేనే సీట్ దొరుకుతుందా లేదని దస్ చేసేటోళ్ళం అన్నట్టు. ఇక మళ్ళీ ఫ్లైట్ ఎత్తిపోతే ఇట్లా నాకు కాదు, ఇక మా రోహిత్ కానీ కూడా వాడి ఎగ్జైట్మెంట్. ఏడ ఫ్లైట్ పోయి మిస్ అయిపోతావు, మా టికెట్లు కూడా రావు, ఏడ ఫ్లైట్ మిస్ అయిపోతావు, నడురే అంటున్నారే, ఇంకా గంట టైం ఉన్నవారు అంటే ఆడు ఇనుడే బంధు ఏమున్నది గంట చెల్లి పోదాం పని. ఇప్పుడు మా అందరికంటే ముందు ఆడే కనబడతాడు, ఇప్పుడు ముంగడున్నాడు ఆడికి అంత భయం ఉన్నా అన్నట్టు. కనబడతావు సాయన్న కంటే ముందు ఒకటి బ్లూ కలర్ బ్యాగ్ వేసుకున్నాడు ఆడే రోహిత్ గాడు. సో నడుస్తూ ఉన్నాము. మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైనా ఎవరైనా కానీ ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా కానీ, అరే మా వాళ్ళు ఏం కాదు, మేము ఫెయిల్ అయిపోయినాం, మా నాన్న తిట్టిండు, మా అమ్మ తిట్టింది, ఊరోళ్ళందరూ ఎడ్డిత్తుర్రు, దోస్తాన్లు కూడా ఎడ్డిత్తుర్రు, ఎవ్వే అంటున్నారు, నీ అవన్న లైఫ్ అయిపోయింది, నా జీవితం ఇంతే అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోకూరు కాకలు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఎదిగే సిచ్యువేషన్ దేవుడు కంపల్సరీ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ముందుకు పోనీకి ఒక మోటివేషన్ లెక్క ఒక చిన్న దెబ్బ తగిలితేనే, ఇప్పుడు నువ్వు తోపంట పోంగ ఒక దెబ్బ తగిలితేనే కదా నెక్స్ట్ టైం మరి ఈ తోవల బండి ఉంటారా, ఈ పక్కన వచ్చి నడవాలని చెప్పేసి నీకు కూడా ఒక క్యాల్ వస్తుంది. అట్లనే ప్రతి ఒక్కరు లైఫ్లో ఫెయిల్ అయిపోయిండు, లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టు లైఫ్లో ఎప్పుడు ఎవ్వడు ఫెయిల్ కాడు. ఫెయిల్ అయ్యేది ఎగ్జామ్లలో మాత్రమే. ఎగ్జామ్ అనేది మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రమే, కానీ మన జీవితాన్ని డిసైడ్ చేసేది కాదు. మీరు అడ్డమైన మాటని సూసైడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మా దోస్తానలా మస్తు మంది టాపర్లు ఉండే, మంచి ఎదటోళ్ళు ఉండే, 30 మార్కులు ఉండే, ఒక్కసారి అవుతే మర్చిపోలేని వాళ్ళు, 100కు 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉండే. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నేను మొన్న చూస్తే ఏం చెప్తున్నావు మామ అంటే, ఏం లేదు మామ వ్యవసాయం పనికి పోతున్నా, మరి జాబ్ ఏమయ్యారంటే జాబ్ కోసం వెళ్ళి ఎంకుతున్నా మామ, 7,000 కానీ 5,000 10,000 కంటే జాబ్ లేదని చెప్తున్నారు. చూసిర్రా, ఇప్పుడు నేను చదవలేను మా బాబు బరాబర్ లేక. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో 10 మంది నవ్వించుకుంటూ, 10 స్క్రిప్ట్లు రాసుకుంటూ, 10 పాటలు రాసుకుంటూ, 10 పాటలు వాడుకుంటూ, 10 మందికి మోటివేషన్ చేసుకుంటూ, 10 హెల్పింగ్ వీడియోలు చేసుకుంటూ మీ అందరి అభిమానం పొంది నేను ఎదగలే. నన్ను గాలోడు అన్నారు, రౌడీ అన్నారు, అది ఇది అని లౌడా లాస్కా మస్తు అన్నారు. కానీ వాళ్ళందరూ అంచనాలను దాకే విధంగా నేను ఒకప్పుడు సైకిల్ కూడా నా దగ్గర లేకపోతుంది, నడుచుకుంటూ పోయేటోని. బట్ నేను ఫ్లైట్ దాకా వచ్చి ఫ్లైట్ ఎక్కిన. సో మొత్తానికి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఈ మోటివేషన్ అంత ఎందుకు, మీరైతే ఫస్ట్ ఇది తినండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఉంది మామ ఫీలు, జీవితంలో ఈ ఫీలు నేను పొందుతాను అనుకోలే. ఆ ఫ్లైట్లకించి కిందికి చూస్తూ ఉంటే మా అమ్మకే ఫస్ట్ వీడియో కాల్, ఫ్లైట్ ఎక్కినాకనే ఫస్ట్ వీడియో కాల్ అమ్మకే చేసిన. అమ్మ కళ్ళకించి లిటరల్లీ నేను నీళ్ళు చూసిన. మన బతుకులు గింతేరా అని చెప్పిన మా అమ్మ. నువ్వు ఎప్పటికన్నా ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే దుబాయ్ దేశంలో ఎక్కువ అని పడ్డప్పుడు నేను అంటుంటే, వారం పోయి అటు పోయి ఇటు వస్తాం సాధించుకున్నాను. సో ఫ్లైట్ ఎక్కినాము, మొత్తానికి గోవాలో రీచ్ అయిపోయిన 45 నిమిషాల తోవ ఎంత పోడు నీ అవ గంట గాలి. సో వచ్చేసిన మొత్తానికి గోవా అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇక గోవా రీచ్ అయిపోయినాం కానీ ఎక్కడెక్కడ కాల్ చేసి గుంజుతున్నాయి, మొత్తం ఎక్కడ అయినా కానీ గోవా వచ్చినామన్న ఫీల్ అయితే ఒక గుదాలుగా ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ అనుకో. ఇక నడుతున్నాం తోబొడతలేదు, కిందికి దిగుతున్నాము. సో మొత్తానికి ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంది అని అంటే, అనుకుంటే కానిది ఏమున్నది. ఎందుకంటే రాయి లెక్క కూర్చోకూరు, మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, సింగింగా, డాన్సింగ్గా, యాక్టింగ్గా, నువ్వు మంచి డ్రైవరో, మంచి మెకానిక్వా, లేకపోతే మంచి ఆర్టిస్ట్వా, మంచి వ్యవసాయం చేసేటోడువా, మంచి పంట తీసేటోడువా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక చదువుతోనే దాన్ని ముడిపెట్టి ఉంచుతామనంటే అది కరెక్ట్ కాదు. సో గోవా చూస్తురుగా, ఇది గోవా అన్నట్టు. మేము గోవా ఎయిర్పోర్ట్ ఎట్లున్నదంటే, మా ఏమంటారు, మన హైదరాబాద్లో శంషాబాదు అది ఉంటుంది కదా, ఏంది జేబీఎస్ బస్ స్టాప్లో ఒక 5-6 ఏమంటారు బస్సులు ఆగుతాయి కదా, 5-6 సెక్షన్ల దగ్గర ఆగినంత కలిపి కూడా లేదు. కుల చెప్పాలంటే మా నిర్మల్ బస్ స్టాండ్ కంటే కొంచెం ఎక్కువ, కామారెడ్డి బస్ స్టాండ్ కంటే నిర్మల్ బస్ స్టాండ్ కంటే కొంచెం తక్కువ, కామారెడ్డి బస్ స్టాండ్ కంటే కొంచెం ఎక్కువ, అంత తక్కువ అన్నట్టు. సో మేమైతే క్యాబ్లో వెళ్ళిపోతున్నాం, క్యాబ్ బుక్ చేసుకున్నాము. గోవా తోలలకు పోయినా, తెల్లారు లేచినాం, పొద్దున ఇంకా తానం బినం ఏం చేయలేము, అబద్ధం ఎందుకు కానీ. ఇగో బట్టల దగ్గరికి వచ్చినాము. ఓడు అన్నాడు మా దోస్తుగాడు, గోవాలో బాగా తక్కువ రేట్లు ఉంటాయి మామ అని చెప్పి. అన్న గనవడాలి కానీ చెప్తాను కొట్టాలి గాడికి.
ఏం తక్కువనే కాక నీ అమ్మ ఈడ మన నిర్మల చెట్టు కింద కొంటే 150కి 3 టీ షర్ట్లు ఇంకా గట్టిగా బతిలాడితే ఒక షార్ట్ ఇస్తాడు. ఈడ నీ అవ్వ దోసవు 50కే ఒక అంగేన పట్టిరి. మేము బిత్తిరైపోతున్నాం. పోనీ మళ్ళీ కవర్ కూడా చూడవు, చికెన్ కవర్ మటన్ కవర్ వేసుకపోయాడు కవర్లో లేచి ఇస్తున్నారంటే వాడిని ఒకసారి నాకు కనబడలా గోవా అయినోడికి ఇంత తక్కువ ఉంటాయి అని చెప్పినప్పుడు. ఏం తక్కువ ఉండే కాక బరాబర్ రేట్లు ఉంటాయి. ఇంకా ఒక 10 రూపాయలు ఎక్కడ ఉంటాయి కానీ రూపాయి తక్కువ ఉండదు. అండ్ అట్లనే గోవా వచ్చేటోళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అది చెప్తా వీడియో ఎండింగ్ దాకా చూడుర్రి. సో మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త బట్టలు పూల బట్టలు వేసుకొని పూల రంగం లెక్క అద్దాలు పెట్టి బయలుదేరిపోయినాం. వచ్చేసినాం బీచ్ దగ్గరికి. నా వెనక ఉన్నాడు సాయన్న, ఆర్కే సాయన్న, నా ముద్దుల అన్న, నాకెంతో ఇష్టమైన అన్న. సో బీచ్ దగ్గరికి వచ్చేసినాం. బీచ్ చూపెడతా చూడుర్రి మీరు. అమ్మ తోడు నాకు సముద్రంని టీవీలో చూస్తేనే ఉచ్చబొట్టుతారు అవుతుండే. అసలు దగ్గరికి పోయినా ఆగో చూసేర్రి గోవా అబీబీ కమ్ టు గోవా. ఈ అవ ఎండ చంపుతున్నది కానీ సముద్రం కాడికి వచ్చిన రోగుల నాకు ఎండ బిండి ఏం సోయి ఉంటలేదు. నేను అరుణ్ గాడు కొంచెంసేపు ముచ్చట పెడుతున్నాం అన్నట్టు. సముద్రం ఎంత లోతుంటుంది నేనంటే ఆడంటుండు నీ పెద్దల జుట్టు లోతుంటుంది నువ్వు ఎందుకు అవన్నీ యాద్ చేస్తున్నావు అని ఆడనబట్టి. సో గోవా దగ్గరికి వచ్చేసి కొంచెంసేపు అయితే ముచ్చటించడం జరిగింది, మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే గోవాలో చాలా వరకు మంచి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఫ్రాడ్ కూడా ఉంటుంది. చాలామంది బుగ్గ దెంగే గాడి కొడుకులు ఉంటారు, వచ్చి నీకు కథలు కావాలా, బంచిక్లు కావాలా, అది కావాలా ఇది కావాలని మోసం చేస్తూ ఉంటారు. మీరు దేనికి లొంగకూరి, దేనికి నమ్మకూరి. మనలో కొంచెం పోర్ల షోకు ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త వహించుర్రి. ఎందుకంటే ఆడ మిమ్మల్ని నిండా ముంచి నాకిడ్సే పెట్టేస్తారు అన్నట్టు. సో మొత్తానికి ఇదేంది స్విమ్మింగ్ సూట్లు వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నామని అడగరా? ఎందుకు వేసుకున్నామంటే గాడికి వెళ్ళి లేనివని కథ పుట్టించారు. నాకు ముందే నీళ్ళు చూస్తేనే భయం అంటే ఇక నీళ్ళలో ఎగరగొట్టేట్టు. అదేమో బోట్ రైడింగ్ అట, పోయి లోపల పోయి తాను చేసాడట. నేనైతే తాను చేయరా బాపు, నాకు కొంచెం పైసలు తక్కువ చేసుకోరి, మీరు తాను చేయంగా నేను చూస్తా వీడియో తీస్తానైతే చెప్పిన నేను. సో మొత్తానికైతే లోపలికి చూస్తున్నాం. మెల్లమెల్లగా నడుస్తున్నా. ఇక సముద్రం అంటుకుంటున్నా. అలలు చూస్తేనే నాకు ఆగమైపోతున్నా. సో ఇంకేందంటే ఈ బోట్లో కూడా నీ అవ్వ పైసలు నూకుతున్నారు, అయితే ఒక రేంజ్లో నూకుతున్నారు కాక. నీ అవ్వ ఒక్కొక్కళ్ళకి 600 అట. ఇక చెప్పొద్దు కానీ చెప్తున్నా ఏం కాదు, మన వాళ్ళందరికీ తెలియజేయాలి కదా. సో ఎక్కినాం. ఇక మా బోట్ అయినతో నన్ను ఆయన ఎట్లనో ఖుషీలు ఉంటాడు. నీ అవేం తక్కువ 15-20 మందిని ఎక్కించుకున్నాడు. కాబట్టి ఒకటి దెబ్బకి 5,000 కొట్టినాడు. ఏం తక్కువైందా? ఇక వెనుక సాయన్న కూడా నవ్వుతున్నాడు, గోపి పోయా మోసం అని. ఇక పెత్తాలు పట్టుకొని ఎగ్గుతున్నారు కట్టు. ఇక బోట్ని లోపలికి గుంజాలి కదా, ఇక గుంజుతున్నారు. నాకు ఆల్రెడీ లోపల భయం ఉన్నది కానీ ఆ భయాన్ని దాచిపెట్టి నీకు ఏదో ఒకటి అదురుకుంటూనే ఉన్నా. నూకు అని చెప్తున్నా. జల్ది ఓనే లోపలికి ఒకటి జల్ది బయటకు తీసుకురా, ఆకలి ఏమో మునుగుతున్నదని నేను చెప్తున్నా. ఆడికి తెలుగు రాకపోయా, ఆడెంతకని వింటాడు. ఇక గట్లా సాయాన్ని అంటుండు, గోపి భయపడకు నేను ఉన్నా కదా నీకు అనబట్టి. ఇక నువ్వు నేను మేము నడి సముద్రంలో దుంగినాక ఎంతమంది ఉన్నా ఏం చేయరాదు కదా, అక్కరెక్కరాదని నేను చెప్తున్నా. ఇక అరుణ్ గాడు, రోహిత్ గాడు, మన సాయి కిరణ్ రెడ్డి అన్న అయితే ఆలసొంపులు ఉన్నారు. వాళ్ళు కుస్తీలు ఉన్నారు. మేము సముద్రంలో దుంకుతున్నాం, ఈదుతున్నాం రా బాప అని చెప్పేసి. చూడురా అబ్బా గమ్మత్ అద్దాలు పెట్టుకొని అటు ఈదుతున్నారు. అటు వాళ్ళు ఆడిపోరు అని ఉన్నట్టున్నారు వాడా. నాకైతే వీళ్ళు చూడు ఓరిని అవ్వ, ఒరే నీళ్ళు వస్తారా నాయన, ముంగడికి పెద్ద అలలు వస్తున్నాయి. భారీ లెక్క మంచిగా మీద వచ్చి కూర్చున్నాడు. నేను చెప్తున్నా అన్న బొప్ప దిగే, లేకుంటే మంచిగా ఉంటుంది. అలా చంపింది అనుకో నీ బట్టలు నాని పీకుతాయి, నువ్వు అటే గూలినేవనుకో ఇది ఒక నెత్తికరవ ముచ్చట మళ్ళీ అని నేను చెప్తే అడికి తెలుగు రాకపో ఏడికించి ఒక్కడెక్కుడు కాదు, ఇద్దరు ఎక్కబట్టి. మొత్తానికి బోట్లో కూర్చున్నాము. మా వెనక ఆడపిల్లలు కూడా కూర్చున్నారు. ఇవాళ ఎట్టన్నా తెలుగు రాదు కాబట్టి గాలతో ఏం అదురుతామని చెప్పేసి నేను రోహిత్ గారు ఇద్దరము మాట్లాడుకుంటూ ఏరినాం. నాకు బోటోడితో నేను కొంచెంసేపు అదిరి, నాకు ఇంతమందిని ఎక్కించుకుంటున్నావు పొంగ మునుగారా బాబు బరెక్క అవుతుందని. ఆడంటే నువ్వు కుజిబినై తూ జాకే బయట అనబట్టి. ఇక ఆడికి ఒక్కడికి కింద వస్తుంది, మాకు రాదా. నేను మత్తుసాల పానీపూరి సెంటర్ కాడ మాట్లాడినా, భయ్యా తోడ ప్యాజ్ దాలో, భయ్యా కచోరి బనావో, పానీపూరి బనావో, ఎక్స్ట్రా పాపడ్ బనావో, గిసుండి దునియా మాట్లాడినా నేను చాక్లెట్ల గురించి. ఈడు ఇందట. ఇక లాస్ట్కి వస్తే అయిపోయింది బోట్ రైడింగు. ఇక బస్సులో పోతున్నాము. తెల్లారి లేచినాము. మళ్ళీ మా వాళ్ళు ఇక ఎట్లన్నా కానీ పైసల షోక్ బాగుంది కదా, ఒడగొట్టుకోలే కదా. నెక్స్ట్ రోజు మంచికి అందరి పొత్తులు కలిపి 15,000 కలిపి మళ్ళీ ఒక బోట్ రైడింగు, అదేంది డాల్ఫిన్స్ పెద్ద జిమ్మలు ఇట్లా వేడి ఉంటాయి, ఆ జాగా యూసుడు, ఐలాండ్ యూసుడు. ఒక రోజు మొత్తం అటే. అమ్మయ్యా సోమవారం పూట నా శివయ్య దర్శనం అయితే జరిగింది నాకు మండే రోజు. సో శివయ్యని దర్శించుకొని లోపలికి పోయి బొట్టు పెట్టుకొని గుండెకి ఒకటేసారి ఒక చెప్పలేనంత 1000 రెట్ల ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒక రోజు మొత్తం సముద్రంలోనే గడుపుడు అన్నట్టు. వాళ్ళు తీసుకుపోతారు, మొత్తం అన్ని ప్రదేశాలు చూపెడతారు. పారాషూట్ ఎక్కుడు, గది స్పీడ్ వేడి బండి మీద ఎక్కుడు, అండ్ అట్టనే ఆ గుట్టల దగ్గర దొరికిపోయి జిమ్మలు చూపెట్టుడు. అవేమో మూతికి ఒక మాస్క్ పెట్టి లోపలికి దించేసి జిమ్మలు చూపెడతారు. అవన్నీ క్యూబా రైడ్ ఏదేదో ఉన్నది, వీటి పేర్లు గంగలో నోరు తిరిగి మునుగుతలేదు కానీ. సో వచ్చి కూర్చున్నాము. 2 గంటల కంటే ఎక్కువ అవుతుంది. గాడి దగ్గర ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండు కానీ నిలబడ కొట్టిండు. మొత్తానికి పోయినాం లోపలికి. సో గోవా పోవాలనుకున్న వాళ్ళందరికీ ఒకటే చెప్పగలుగుతున్నా, చాలా రకాలుగా మీరు అనుకుంటారు తక్కువ రేట్లు ఉంటాయి, తక్కువ అయిపోతా అని చెప్పేసి. ఏం తక్కువ కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్కువనే. చాలా జాగ్రత్త వహించాలి. నాకైతే కుల్ల చెప్తే అవే పైసలల్లా
ఏదైనా ఊర్లో ఒక చెట్టు కింద కూర్చొని మంచిగా దావత్ చేసుకున్నా కూడా 4-5 వేల కంటే ఎక్కగా వట్టిగా పోయి 15-20 వేలు ఒడగొట్టుకోకుర్రి. పోతే ఒకరోజు పోయి అటు పోయి ఇటు వచ్చి మరి వచ్చేటట్టే చూడుర్రి. ఎందుకంటే మేము దగ్గరుండి చూసినాం. మేము మొత్తం ఖాళీ వేసుకొని వచ్చినాం. రైడింగ్లు బీడింగ్లు అన్నీ కొట్టినాం కానీ ఫుడ్ కాడికించి అన్నిటికీ అవస్థలు పడుతూనే ఉన్నాం. మొత్తానికి మా గోవా ట్రిప్ అయితే ఇట్లా ముగిసింది. లవ్ యూ.